ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీకగా చెబుతున్న ఎన్టీ రామారావు విగ్రహానికి సంబంధించిన అంశంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఐకానిక్ వంతెనకి సంబంధించినటువంటి డిజైన్లో ఓటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఐకానిక్ వంతెన దగ్గర నుంచి నీరుకొండలో ఏర్పాటు చేయబోయేటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం వరకు ఒక తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలు ఆత్మగౌరవ నినాదానికి ప్రతీకగా ఉండేలాగా ఒక తెలుగు వైభవాన్ని సృష్టించాలనేటువంటి ఆలోచన ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగానే మున్సిపల్ శాఖ అధికారులతో ఈ అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. కొన్ని డిజైన్లను ముఖ్యంగా ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించిన డిజైన్లపైన ఒక ఓటింగ్ నడుస్తుంది. 4 రకాల బ్రిడ్జ్ మోడల్స్ని పబ్లిక్ డిస్ప్లేలో పెట్టారు. దానిపైన ఓటింగ్ నడుస్తుంది. ఈ స్ట్రెచ్ మొత్తం డెవలప్ అయితే కనుక అంటే అటు ఉత్తర కొస నుంచి ఇటు దక్షిణ కొస వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గవర్నమెంట్ సిటీకి అనుసంధానంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి పర్యాటక జోన్గా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ డిజైన్ల పైన సమీక్ష జరిపారు. అలానే ఎన్టీ రామారావు గారి విగ్రహాలకు సంబంధించినటువంటి నమూనాలను కూడా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఎలాంటి విగ్రహం పెట్టాలి, దాదాపుగా ఇప్పుడు అక్కడ అంచనా వేస్తున్న దాని ప్రకారం 182 మీటర్ల ఎత్తు ఉండేటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని భావిస్తున్నారు. 182 మీటర్ల ఎత్తు అంటే ఆల్మోస్ట్ 597 అడుగుల వరకు వస్తుంది. అంటే ఆ కింద బేస్మెంట్ కానీ ఇవన్నీ కలుపుకొని చూస్తే కనుక 600 అడుగుల ఎన్టీ రామారావు విగ్రహం సైజు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యాంబియన్స్ కానీ మొత్తం గతంలో కూడా మనం చేసాం. శిల్పారామం తరహాలో తారక రామం అని అభివృద్ధి చేయబోతున్నారు అనేటువంటి ప్రణాళికను ఆవిష్కరించారు. అయితే గత ఏడాదిన్నర కాలంలో చాలా మార్పులు జరిగినాయి. గత 5 ఏళ్ల కాలంలో ఇంకా మార్పులు జరిగినాయి. అసలు ఈ లొకేషన్ని డిజైన్ చేసినటువంటి విధానం పైన చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమీక్ష చేయబోతుంది. కొన్ని డిజైన్లని ఐకానిక్ బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి డిజైన్లని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ ఐకానిక్ బ్రిడ్జ్లకి 4 డిజైన్లకి సంబంధించి కూడా ప్రస్తుతం ఓటింగ్ నడుస్తుంది. సో ఇదే తరహాలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి ప్లేస్ అవుతుంది. ఆ కీలకమైనటువంటి స్థానంలో మనం ఏ విధంగా టూరిజంని ప్రమోట్ చేయాలి, అలానే తెలుగు జాతి వైభవం, తెలుగు భాష, లిపి, సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు, తినేటువంటి పదార్థాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇందులో స్పెషల్ ఫోకస్డ్గా ఉండాలనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ క్రమంలోనే అధికారులు దీనిపైన కొంత కసరత్తు చేశారు. ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక ఇది టోటల్గా మాస్టర్ ప్లాన్లో ఇచ్చినటువంటి డిజైన్స్ని చూస్తే ఇక్కడ జరిగినటువంటి 2 పరిణామాలు ఆసక్తికరమైనటువంటి అంశం. నీరుకొండ ప్రాంతం, ఈ చెరువు ఇక్కడ ఉన్నటువంటి సరస్సు దగ్గర నీరుకొండ ఏరియా వస్తుంది. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం, ఈ కొండ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి అనేటువంటి ఆలోచన. చుట్టూ సరస్సులాగా ఉంటుంది. అలానే స్టామ్ వాటర్ మేనేజ్మెంట్, కొండపల్లి వాగు, అలానే కొండవీటి వాగు, అలానే పాలవాగుకు సంబంధించిన నీటి నిర్వహణకు సంబంధించిన కాలువలు కూడా ఇటువైపు డిజైన్ చేశారు. అలానే ఇటు నుంచి ఇక్కడ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం దగ్గరికి డైవర్ట్ చేస్తారు. కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా నీరు ఉండేటువంటి ప్రాంతం అవుతుంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలోనే దీన్ని ఇంకా డిఫరెంట్గా డిజైన్ చేయాలని